అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 27వ పాసురం. ఒకసారి పాసురాన్ని అనుసంధించుకొని యథావకాశంగా అర్థానుసంధానం చేద్దాం. కూడారై వెళ్ళుం సీర్ గోవింద ఉందన్నై பாடிப்பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வலையே தோடே செவிப்பூவே பாடகமே என்னனயா பலகலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வஜிவார கூடியிருந்து குளிருந்து ఏలోరం పవాయి. గోపికలు తాము ఆచరించబోయే మార్గశిర వ్రతానికి కావలసిన పరికరాలన్నీ స్వామి దగ్గర విన్నపం చేశారు. స్వామికి అర్థమైపోయింది, వీరు అడిగినటువంటి పదార్థాలన్నీ ఇవ్వవచ్చును, కానీ వారు కోరిన గుణాలు ఉండాలి గల అందులో ఉండేటువంటి గుణములు వస్తువులంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కోరినట్టుగా పెద్ద ధ్వని చేసేటువంటిది మంచి మంగళదీపము అని అంటే ఇవి స్వామికి ఒక అర్థమైపోతుంది. వీళ్ళు అడుగుతున్నది దుర్లభమైనవి కనుక వీళ్ళ హృదయంలో వస్తువులు కోరుట అంటే నన్నే కోరుట అని ఆయన నన్నే కోరుతున్నారనేది విషయం అర్థమైపోయింది. ఎప్పుడైతే భగవంతుడినే కోరుతున్నప్పుడు అది ఒక గొప్పనైనటువంటి వ్రతంగా మారుతున్నది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటున్నాడు, వాసుదేవత్ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. నేనే సర్వము, నీవే కావాలి అని వాడు నాకు ఎక్కడా దొరకడం లేదయా, దుర్లభము సుదుర్లభ. అలాంటి మహాత్ముడు, నేనే సర్వమన్నవాడు స్వామికి మహాత్ముడుగా కనిపిస్తాడట. భగవాన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగన్ మన్నింపు మీ దీనునిన్. ఇంతవరకు నిన్ను నేను లెక్కించలేదు, చూడలేదు, గుర్తించలేదు. ఇవాళ నీవు తప్ప నాకు ఇంకొక దిక్కులేరని తెలుసుకున్నాను, నీవే సర్వము అని ఎవరైతే అంటారో వాడు మహాత్ముడు. అలాంటి వాడు నాకు లభించలేదు అని వాపోయాడు. అలాంటిది ఈ గోపికలు అనన్నే కోరుకుంటున్నారు కనుక స్వామికి ఆనందం కలిగింది. పరమాత్మకే చెందిన వారము, ఏదో నారాయణునికే చెందిన వారం అని కాకుండా ఆ నారాయణుడే ఈ కృష్ణ పరమాత్మగా ఎదురై ఉన్నాడు, ఈయనకే చెందిన వాళ్ళమని ఉండాలి. ఎక్కడో ఉన్న నారాయణునికి మాత్రమే చెందిన సొత్తు అని కాకుండా ఆయన ఇక్కడికి వస్తే ఆ కృష్ణ పరమాత్మ కూడా నారాయణునిగా భావించి ఆయనకు చెందినట్టుగా కూడా ఉండాలి. మరి మనం ఏం చేయాలి? మన ఇంట్లో ఆలయంలో ఉన్న అర్చామూర్తి ఏ నారాయణుడు, ఆయనే కృష్ణుడు, ఈయనకు మనం చెందిన వాళ్ళం, ఆయన యజమాని ప్రభువు అనే భావన మన అర్చామూర్తి దగ్గరే మనం విన్నపం చేసుకోవాలి. మన అర్చామూర్తి అంటే మనం ఆరాధించే విగ్రహమూర్తి. ఆ విగ్రహమూర్తి దగ్గర మన విన్నపం ఉండాలి. ఆయననే సర్వం సహా పరమాత్మగా కీర్తించాలి. ఇవన్నీ కోరుకున్నారు. ఎప్పుడైతే తననే కోరుకున్నారో ఒక్కసారి ఇంకా ఏమైనా కావాలా అన్నట్టుగా స్వామి చూస్తే, స్వామి ఈ వ్రత పరికరాలన్నీ కూడా ఇస్తామన్నారు, ఇస్తున్నారు కదా, ఇది మా కొరకు కాదు కదా, మీ ఆనందం కొరకు, పెద్దలకు మీరిచ్చిన మాట వర్షం పడుట కొరకే వ్రతం చేయిస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు పరికరములుగా. ఇది మీ యొక్క అభీష్టమే కదా, వ్రతం చేయుట మా అభీష్టం కాదు కదా. అందున తెల్లవారుజామున వచ్చి మీ సన్నిధానానికి చేరుకొని మీకు అనుకూలంగా ఉండడానికి వచ్చినాం కదా, మాకు కూడా కాస్త మీకు తగినటువంటి వేషభాషలు మా ఆకలి తీరడానికి గత కొంతకాలంగా మేము నెయ్యున్నాం, పాలున్నాం, నెయ్యి పాలు లాంటి
గొప్ప పదార్థాలు మానేశాము కృష్ణ. మరి మిమ్మల్ని చేరినప్పుడు మీ కైంకర్యం చేయాలనుకుంటున్నప్పుడు మాకేమైనా కాస్త శక్తినిచ్చేటువంటి మధురమైన పదార్థం ప్రసాదం పెట్టరాదా? మాకు మంచి ఆభరణాలు ఇవ్వరాదా? మంచి వస్త్రాలు ఇవ్వాలి కదా. ఇవన్నీ మేము అలంకరించుకుంటే నీకే ఆనందం కదా, నీకే గౌరవం కదా. నీ ప్రియ సకులంగా స్వామికి తగినట్టుగా ఉండాలి కదా. నువ్వు అద్భుతమైన సౌందర్యంగా ఉన్నావు, అనేక ఆభరణాలు ధరించి ఉన్నావు, భుజబలం కలిగి ఉన్నావు, గుణములు మంచి గుణములతో ఉన్నావు. మరి నీకు తగినట్టుగా మేము ఉండాలి కదా. ఓహో గోపికలారా, మీరు చాలా ఆలోచిస్తున్నారే నా గురించి. అయితే ఏం కావాలో చెప్పండి అంటే అప్పుడు ఈ పాసురంలో చెబుతున్నారు, కూడారై వెళ్ళుం సీర్ గోవిందా. నీ కళ్యాణ గుణములు ఎలాంటివో తెలిసినా నాయన స్వామి కృష్ణ. షీర్ కళ్యాణ గుణములు, వెల్లుం నీ కళ్యాణ గుణములు జయించగలిగిన గుణములు. ఎవరినైనా జయిస్తాయి ఆ గుణాలు. ఏమిటే ఎలా ఎవరిని జయిస్తాయి? కూడారై నిన్ను కూడని వారిని. స్వామికి కూడని వారు ఎవరుంటారు అంటే ఆయనను ప్రేమించేవారు కూడని వారై ఉంటారట, ఆయనను ద్వేషించేవారు కూడని వారై ఉంటారు. ఉదాసీనంగా ఏమిటో ద్వేషము లేక ప్రేమ లేక ఏదో మామూలుగా ఉండేవాళ్ళు అంటే లౌకికంగా జీవించేవాళ్ళు, లౌకిక జీవనం చేసేవాళ్ళు కూడా భగవంతునికి కూడకనే అంటే చేరకుండా ఉంటారు, పట్టించుకోకుండా ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు. వాళ్లను కూడా తను జయించుకుంటాడు అని ఈ జయించే గుణములు కలిగిన వాడు కృష్ణయ్య. వాళ్ళని ఏమంటారంటే అభిముఖులు, విముఖులు, ఉదాసీనులు. భగవంతునికి అభిముఖంగా కొందరు, కొందరు భగవంతునికి విముఖంగా కొందరు ఉదాసీనులు అంటే ఏమిటో తెలిసి తెలియనట్టుగా మనకు అవసరం లేని వస్తువు అన్నట్టుగా భగవంతుని విషయంలో అలా ఉంటారు. మరి భక్తులు ఆయనకు ప్రేమ కలిగిన వాళ్ళైనా కూడి ఉండాలి కదా. ప్రేమ కలిగిన వాళ్ళేమో ఆయన మీద అమితమైన ప్రేమ చేత మనము స్వామి సన్నిధికి వెళితే మన దోషములు ఎక్కడా స్వామికి అంటుకుంటాయో, మన కంటి చూపు స్వామికి ఎక్కడా ప్రమాదం కలిగిస్తుందో, మన వల్ల స్వామికి ఇంకెంత కష్టం కలుగుతుందో. కనుక మనము స్వామి దగ్గరికి వెళ్లకుండా ఉంటే ఆయనకు క్షేమము అని ప్రేమ చేత ఆయన దగ్గరికి రాకుండా ఉంటారు. తమ నైత్యాన్ని అంటే ఆయన యొక్క గుణముల ఆధిక్యత, తమలో ఉన్నటువంటి నీచత్వాన్ని భావించి స్వామికి దూరంగా ఉంటారు. ఇప్పుడు స్వామి ఏం చేయాలి? అలాంటి వారిని తన యొక్క అయ్యో మీరు అలా అనకండర్రా, మీరు లేకుండా నేను ఉండలేను, నేను మీతో కలిసి ఉంటాను అని గోపికలతో ఎన్నోసార్లు ఇలా చెప్పి స్వామి చేసేటువంటి గుణవైభవం చేత అప్పుడప్పుడు స్వామితో కలిసి ఉన్న సమయంలో ఒకసారి అంతర్ధానం అయిపోతే హృదయమంతా చీల్చినట్టుగా అయింది. భగవంతుడు దూరం అయితే దాన్ని భరించలేక చిరుకోపము చేత స్వామిని తెల్లవారి మీరు మా దగ్గరికి రావద్దు, దూర దూర కేశవ మాత్రతిష్ట అని స్వామిని దూరం కొట్టినటువంటి, మీతో మేము కూడము, మేము దూరంగా ఉంటామని గోపికలంటే లేదు మీరు లేకుండా నేను ఉండలేనని వారు చెప్పిన సకల కృత్యములు, వాళ్ళ పాద సంవాహనము, వాళ్ళ పాదరక్షలు మోయుట, వాళ్లకు అనేకమైన మంచి మాటలు మాట్లాడి బుజ్జగించుట, తనకు తాను క్షమాపణలు వేడుట, ఎన్నో చేసి వారిని మురిపించేటువంటి సౌశీల్య గుణములు కదా భగవంతునికి. అలాంటి గుణములను వెదజల్లి ఈ పరమాత్మను అభిముఖులై ప్రేమించిన వారై ఉండి కూడా దూరంగా ఉండేవాళ్లను తన దగ్గరికి చేసుకుంటాడు. ఇది ఆయన గుణముల విశేషత. ప్రణయ రోషములో కూడా వాళ్ళు ఏదైనా స్వామిని దూరం పెడితే తానే వారిని ప్రేమతో లాలించి అనునయించి తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇక శత్రువులు అంటే భగవత్తత్వాన్ని లేకుండా చెయ్యాలన్న
శత్రువులను కూడా తాను తన భుజబల పరాక్రమము చేత రావణాసురుని లాంటి వాళ్లను, శిశుపాలుని లాంటి వాళ్లను, దుర్యోధనుని లాంటి వాళ్లను అందరినీ కూడా తన యొక్క పరాక్రమము చేత వశం చేసుకొని తనకు దాసోహం సమర్పించేటట్టుగా చేసుకుంటాడు. 2 ఇలా కాకుండా ఉదాసీనులైన వారు ఉంటారు. దేవాలయంలో పరిమళ ఉత్సవం జరుగుతుందన్నా కూడా మనకెందుకు లేదు, మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉదాసీనంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే లౌకిక విషయాల్లో ఏదో మాకు విజ్ఞానం ఉన్నవాళ్ళు, మేమేదో బాగా వ్యక్తిగతంగా మేము గొప్ప కీర్తిలో ఉన్నాం, మేమే కావలసినంత లోకానికి సేవలు చేస్తున్నాం, ఇంకా ప్రత్యేకంగా భగవంతుడిని ఆరాధించడం ఎందుకు అని ఉదాసీన వైఖరిలో ఉన్నవాళ్లను కూడా తాను రథంలో పల్లకీ సేవలో మంచి అలంకారం చేసుకొని తన యొక్క సౌందర్యాన్ని వాడి దగ్గర దాకా వెళ్ళి చూపెట్టి, పరమాత్మ గుళ్ళో ఉంటే ఎవరు పట్టించుకోరు కదా, ఆయన ప్రేమించే వాళ్ళే వస్తారు. తనను ద్వేషించేవారిని తన భుజబల పరాక్రమాలతో ఓడిస్తాడు, తన దగ్గరికి చేర్చుకుంటాడు. తనను ప్రేమించేవారు అతి ప్రేమ చేత దూరంగా ఉన్నా, నీచలమని భావించి దూరంగా ఉన్నా తన యొక్క సౌశీల్య గుణాన్ని చెప్పి వాళ్ళను దగ్గరగా చేర్చుకుంటాడు. మరి ఉదాసీనులను తాను పల్లకీ సేవలో కూర్చొని అనేకమైన అలంకారాలు చేసుకొని భక్తులను తీసుకొని దారి వెంట వెళుతూ తనను ఉదాసీనంగా ఎవరైతే ఇంట్లో నుంచే పట్టించుకోకుండా ఉన్నారో వాడి ఇంటి ముందు వరకు వెళ్ళి తన సౌందర్యాన్ని చూపెట్టి, తన వైభవాన్ని చూపెట్టి వాడి మనస్సులో ఒక బీజమును నాటి ఒకనాడు వాణ్ణి కూడా తన దగ్గరికి వచ్చేలా చేసుకుంటాడు. ఇది పెద్దలు వ్యాఖ్యానం చేశారు. భగవంతుడు చేసేటువంటి ఒక కృప. తన పట్ల ఉదాసీనగా ఉన్నటువంటి జీవులను వాళ్ళ హృదయంలో ఒక వైభవాన్ని అందించి హృదయాన్ని కరిగింపచేసి వాళ్ళను తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? అందరూ తన చేరి ఉండాలి, తను అందరిలో కలిసి ఉండాలి. అందుచేత ఇలాంటి వైభవం కలిగినటువంటి కూడారై వెల్లుం శీరు గోవిందా, మొట్టమొదటిసారి గోవింద అనే పేరును ఈ 30 రోజులుగా ఇవాళ 27వ పాసురములో గోవింద పదప్రయోగం జరిగింది. ఈ గోవింద అనే నామము పరమాత్మకు ఎంతో ఇష్టమైనది. ఎంతో కష్టపడి సాధించుకున్న అవార్డు లాంటివి. గోవింద నామము 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని చేతులలో మోసి కాళ్లలో సత్తువ తెచ్చుకొని తన ఆశ్రితులను కాపాడుట కొరకై నిరాహారాలు ఆత్రింపవళ్ళు కష్టపడి సంపాదించుకున్న విజయము తర్వాత ఇంద్రుడు వచ్చి కామధేనువు యొక్క పాల చేత, క్షీరముల చేత కృష్ణ పరమాత్మ పాదాలు కడిగి గోవిందా అనే నామాన్ని బహూకరణ చేశారు. గోవింద గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు, గోవింద గోవులను రక్షించువాడు, గోవింద భూమిని ఎత్తినవాడు, గోవింద వేదములను రక్షించినవాడు, గోవింద ధర్మమును రక్షించినవాడు, గోవింద స్త్రీల పట్ల ఎంతో ప్రేమభావం కలిగినవాడు, గోవింద జీవుల పట్ల రక్షణ భారము కలిగినవాడు. ఇలా అనేక అర్థాలను మనకు పెద్దలు కృప చేశారు. కనుక అలాంటి గోవిందుడు నామముతో వెల్లుం సీరు గోవింద ఉందన్నై పాడి పరైకొండు, మిమ్మల్ని పాడి ఉందన్నై మిమ్మల్ని అనేక విధాలుగా దేవరవారిని కీర్తించి పరైకొండు పరవాయిద్యాన్ని అంటే దానికి కావలసిన పరికరములను స్వీకరించి యాం పెరుషమ్మానం నీ చేత మేము ఒక సన్మానం పొందాలి కృష్ణ. ఎందుకంటే నీవు చెప్పిన వ్రతం కదా మేము చేస్తున్నాం. ఈ వ్రతము చేసిన మాకు నీతో ఒక సన్మానం కావాలి. మాకు ఓహో సన్మానాలు కూడా కావాలా? ఎలాంటి సన్మానం అంటే ఆ సన్మానాన్ని చెబుతున్నది గోదమ్మ మన కొరకై స్వామిని ప్రార్థిస్తూ
ఎలా ఉండాలి ఆ సన్మానము? యాం పెరుషమ్మానం. సీతమ్మ రామచంద్రస్వామిని ఒక్కసారిగా ఆలింగనము చేసుకొని, అంటే రాముడు సీతమ్మను, సీతమ్మ రాముణ్ణి ఆలింగనం చేసుకోవడం అది సహజమే. కానీ సీతమ్మతో అంతఃపురములో చెప్పి తండ్రి గారి దగ్గరికి వెళుతూ కైకేయి యొక్క వరముల గురించి తెలుసుకోవడానికి వెళుతున్న సమయంలో ఆమె ఆందోళన చెందుతుంటే ఆమెను అలా కూర్చోబెట్టి సముదాయించి ఒక్కసారి ఆమె పాదమును పట్టుకొని మెత్తగా స్పృశించి నువ్వు భయపడవలదు అని బయలుదేరినట్టు రామాయణం చెబుతుంది. ఎంత ప్రేమ ఉంటే ఆ విధమైనటువంటి పాదస్పర్శ చేస్తాడు. అలాంటి సమాగమములో అలాంటి సన్మానం మాకు కావాలి. పాండవ మధ్యముడైన అర్జునుడు ద్రౌపది ద్వారకకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు, సత్యభామ, ద్రౌపది, అర్జునుడు ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో సంజయుడు వచ్చారు రాయబారం చేయడానికి. ఆ వచ్చిన సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జుని ఒడిలో తలబెట్టుకొని, సత్యభామ ఒడిలో పాదములు పెట్టుకొని, ద్రౌపది పక్కన కూర్చోబెట్టుకొని ద్రౌపదితో మాట్లాడుతూ కూర్చున్నాడు. అర్జునుడిలో తలబెట్టుకొని సత్యభామ ఒడిలో పాదాలను పెట్టి ద్రౌపదికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి స్వరూపాన్ని చూశాడు సంజయుడు. సంజయుడు మహాభక్తుడు. ద్వారపాలకులు చెప్పి ఎవరిని రానివ్వద్దని ఆజ్ఞాపించారు. సంజయుడు వచ్చాయని చెప్పగానే సంజయుడు మహాభక్తుడు, రమ్మనండి అని అంటే అప్పుడు సంజయుడు లోపలికి వచ్చి ఈ దృశ్యాన్ని చూసి, ఆహా, ఏమి ఆ కృష్ణార్జుల ప్రేమ విశేషము! ఇక కౌరవులు బ్రతికే ఆశ లేదు. శ్రీకృష్ణుని ప్రేమ విశేషమునందిన అర్జునుడు తప్పకుండా గెలుస్తాడు. ఎంత సాన్నిహిత్యంగా ఉన్నాడు భగవానుడు. ఇది ఒక గొప్ప సన్మానం. కనుక కృష్ణ, మీరు అలాంటి గొప్పనైన సన్మానం మాకు పెంచాలి. ఆ సన్మానం కూడా ఎలా ఉండాలి? మీ మెడలో వేసుకున్నటువంటి పూలమాలలు మా మెడలో వెయ్యాలి, ఆదరించాలి. అది మీ మెడలో ఉన్నటువంటి తులసిమాలలు, పూమాలలు నీలాదేవి ద్వారా మా మెడలో పడాలి. అమ్మవారి ద్వారా సన్మానం. రామపట్టాభిషేకమైన తర్వాత రాముడు బహుమానమిస్తే, సీత చేతికిస్తే, సీతమ్మ రత్నహారాన్ని ఆంజనేయ స్వామికి సమర్పణ చేసినట్టుగా ఎంతో ఆనందంతో రత్నాన్ని ఆంజనేయ స్వామికి సమర్పణ చేసి ప్రేమను చూపెట్టినట్టుగా మాపై మీరు ఆ విధంగా మాకు సన్మానం జరగాలి. ఆ సన్మానం ఎలా ఉండాలి? నాడు పుగళం పరిశినాల్ నందాగా, అది లోకమంతా కీర్తించాలి. ఆహా, గోపికలు ధనుర్మాస వ్రతం చేసి ఎలాంటి సన్మానం పొందారా! ఇది లోకోన్నతమైన సన్మానం అని లోకమంతా కీర్తించే విధంగా మీ యొక్క సన్మానం మాకు కలగాలి. అంటే మీ ఆదరణ కలగాలి, మీ ప్రేమ మాకు మాపై కురిపించాలి. ఆ సన్మానము జరిగే సమయంలో మాకు కూడా కొన్ని ఆ సన్మానానికి తగిన విధంగా అలంకారం చేసుకోవాలి కదా. ఇంకా కొన్ని ఆభరణాలు కూడా కావాలి. చెప్పండి, మీకు ఏం ఆభరణాలు కావాలో. చూడగమే, చేతికి ఆభరణాలు, గాజులు, కడియాలు, గాజులు. ఎందుకు? మీరు ప్రేమగా సన్మానం చేసేటప్పుడు మా చెయ్యి పట్టుకుంటారు కదా. ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు ఆ చెయ్యి మీకు తగిన విధంగా మంచి గాజులతో, హస్తాభరణములతో గళగళలాడుతూ మెరుస్తూ ఉండేటువంటి చెయ్యి అయితే అది మీకే ఆనందం స్వామి. మీ ఆనందం కొరకు మేము చేతికి ఆభరణాలు ధరిస్తాం, అవి మీరు ఇవ్వాలి. తోళ్ళు వళజే, భుజములకు భుజకీర్తులు ఉండాలి, దండకడియాలు. ఈ దండకడియాలు కూడా నీ ఆనందం కొరకే. నువ్వు మా పక్కన కూర్చున్నప్పుడు నువ్వేదో కొంటె మాటలు మాట్లాడుతూ భుజముతో అలా అంటావు కదా. అన్నప్పుడు మాకుండేటువంటి భుజానికి ఉండే ఆభరణము నీకు తగిలినప్పుడు అది నీకు ఆనందం కలుగుతుంది. మీరు కొంటెవారు పక్కన కూర్చుంటే ఊరికే ఉంటారా? చెవిలో ఏదో ఒకటి చెప్తుంటారు కదా. మీ పక్కన కూర్చున్నప్పుడు తోడే, చెవికి కూడా మంచి చక్కనైనటువంటి దుద్దులు, కర్ణాభరణాలు,
ఆ పైన ఉండేటువంటి కర్ణ పుష్పాలు, పైన చెవి కర్ణ పుష్పాలు అంటారు, కర్ణపత్రములు, చెవి పువ్వే, పైన కూడా చెవికి పై కర్ణ పువ్వులు, కింద కర్ణాలకు దుద్దులు. ఎప్పుడో మీతో కలిసి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రణయ కలహం జరుగుతుంది కదా, నీకు మాకు గొడవ వస్తుంది కదా. ఆ గొడవ వచ్చినప్పుడు మీరు ఎలాగూ మళ్ళీ మమ్మల్ని దగ్గర చేర్చుకోవడానికి మీ యొక్క గుణములను ప్రయోగిస్తారు కదా, అందులో మీరు బతివిలాడతారు కదా. అది ఎట్లా బతివిలాడతారు? పాదం పట్టుకొని బతివిలాడతారు కదా. అందుచేత మీకు మా పాదాన్ని పట్టుకున్నప్పుడు మీకు ఆనందం కలిగించే పాదాభరణాలు కూడా ఉండాలి మా దగ్గర, అవి కూడా మీరే ఇవ్వాలి. ఎన్ననయ పలకలను యామణివో మొదలగు అనేక ఆభరణాలు ఇచ్చి మేము అలంకరించుకోవలసినటువంటి కోరుచున్నాము. యామణివోం ఆడయుడుపోం. ఆభరణాలు ఇచ్చినంత మాత్రాన మరి శరీరానికి వస్త్రములు ఉండాలి కదా. మంచి వస్త్రాలను కూడా కట్టుకుంటాం, పెళ్లి కూతురు వలె అలంకరించుకుంటాం, ఆభరణాలన్నీ పెళ్లి కూతురు వలె పెట్టుకుంటాం. మీరు ఇచ్చేటువంటి వస్త్రాలు, ఈ వస్త్రములు ఇవ్వడంలో ఈయన గొప్పవాడని మనం ఇదివరకే విన్నాం. అంబరమే తన్నీరే శౌరే అని. అంబరములు వస్త్రములు ఇచ్చేటువంటి దాంట్లో తండ్రి గారు ఉదారం కనుక ఈ గుణములన్నీ కృష్ణుడికి ఉన్నాయి కనుక మీరు వస్త్రములు ఇస్తే ఆ వస్త్రాలను ధరించి గోవిందా ఉందనై పాడి అడయుడుపోం, నిన్ను పాడి వస్త్రాలను ధరిస్తాం. నిన్ను పాడడం వల్లనే కదా ద్రౌపదికి అనేకమైనటువంటి అక్షయ వస్త్రములన్నీ లభించినవి. నీ దగ్గర ఉండి నిన్ను గోవింద అంటే మాకు లభించవా? దూరం నుంచి పిలిచిన వారికే దొరుకుతున్నాయి. బాగా వస్త్రాలను ధరిస్తాం. వస్త్రము కూడా పరమాత్మే అని వేదం చెబుతున్నది. మనల్ని ఆశ్రయించి ఉండి మనల్ని అన్ని విధాలుగా రక్షిస్తున్నటువంటి సీతావాతోష్ణ సంత్రాణం లజ్జాయాం లక్షణం పరం వస్త్రరూపి కూడా స్వామియే మనల్ని ఎప్పటికీ ఎల్లవేళలా ఆశ్రయించి ఉంటున్నాడు. వృత్తం ఆవరణం స్త్రియా. వస్త్రమంటే రాముని యొక్క భాషలో నడవడికయే ఆవరణం. మన నడవడే మనకు వస్త్రం, మన నడవడే మన యొక్క కీర్తిని, మన యొక్క అందాన్ని లోకానికి అందిస్తున్నది. ఆ మంచి నడవడి కూడా ఉండాలి మన దగ్గర, ఆచరణ ఉండాలి. జ్ఞానం మాత్రమే కాదు, దాన్ని ఆచరించేటువంటి గుణం ఉండుట ఈ వస్త్రానికి ప్రతీకగా చెబుతున్నది. అదన్ పిన్నే పాలు సోరు. ఆ తర్వాత మంచి ఆభరణాలు ఇచ్చారు మీరు. మంచి ఆభరణాలు ఇచ్చి కాళ్లకు ఆభరణము, భుజానికి ఆభరణము, చెవికి ఆభరణము, హస్తానికి ఆభరణాలు, వాటితో పాటు వస్త్రములను మంచి దివ్యమైనటువంటి పట్టు వస్త్రాలు ఇచ్చి తర్వాత స్వామి ఆకలిస్తుంది మాకు, చాలా రోజులుగా సరిగ్గా భోజనం లేదు, తెల్లవారుజామున లేచాము స్వామి, నిన్ను చేరాలన్న ఆదుర్దాలో మేము భోజనం మీద కూడా సరి అయినటువంటి దృష్టి పెట్టలేదు, నీవే నిన్ను కలవాలనేటువంటి ఆదుర్దాలో మేము మా భోజనం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మీతో చేరిన తర్వాత మాకు కాస్త ఆకలిస్తున్నది, అది ఆకలి తీర్చవా? తీర్స్తాను, ఏం కావాలి చెప్పండి అని కృష్ణ పరమాత్మ అంటే అదన్ బిన్నే పాలు సోరు. మంచి పాలతో ఉడికిన అక్కార వడిసెల పాయసం అంటారు సాంప్రదాయంలో. అంటే పాలలోనే అన్నము ఉడికినది. అంటే ఒక వంతు ఆ బియ్యము అది 6 వంతుల పాలు అయితే సరిగ్గా పాలు అన్నము ఒకటిగా మారిపోతుంది. అలాంటి మధురమైనటువంటి పాయసం, పాల్సోరు పాయసాన్నం. అందులో అది ఎలా ఉండాలి పాయసాన్నం? మూడ నెయ్యిపైదు ముజంగై వజివార. మీరు ఆ ప్రసాదం మా చేతిలో పెడుతుంటే ఆ పాయసాన్నము చేతిలో పెట్టినప్పుడు దాంట్లో ఉన్న నెయ్యి మేము తినేలోగానే చేతిలో నుంచి మోచేతి వరకు నెయ్యి కారిపోతూ ఉండాలి. అంత భోగ్యమైన పదార్థం, అంత భోగ్యంగా ఉండాలి. మంచి పాలలో ఉండాలి, చక్కగా నెయ్యి కారుతూ ఉండాలి, మంచి తీపిదనంగా ప్రేమ ముదిరిన మంచి ప్రీతి అనేటువంటి తీపిదనం అందులో చేరి ఉండాలి. గుణములు, భగవద్ గుణములు. అన్నము అంటే ఆ బియ్యము ఎర్రగా వేయించిన, నేతిలో వేయించిన బియ్యం కదా. పరమాత్మ మీద అనురాగముతో నిండినటువంటి ఈ జీవులే బియ్యం. పాలు పరమాత్మ గుణములు కలిసిపోవాలి. ఈ లోకంలో ఉండే జీవులంతా పరమాత్మ గుణముల చేత ఈ హృదయమంతా నిండిపోవాలి.
ఒకటిగా కావాలి. హృదయమంతా భగవద్ గుణముల చేత నిండిపోతే అన్నం ఎలా ఉంటుందో అలా పాయసాన్నం. ప్రీతి అనేటువంటి ప్రేమ అనేటువంటి తీపిదనము చేరి విడిచి ఉండని వ్యామోహం అనే నెయ్యి కారుతూ ఉండాలి. వ్యామోహం అనేటువంటి నెయ్యి మోచేతుల వారా కారిపోతూ ఉంటే మేము ఆ ప్రసాదాన్ని భుజించాలి. కనుక కూడిరిందు అది ఎలా ఉండాలి? ఎవరికి వాడు రహస్యంగా కాదు. నీవు మధ్యలో కూర్చోవాలి, మీ చుట్టూ మేమంతా కూర్చోవాలి, మీరు మధ్య మధ్య మాకు తినిపిస్తూ ఉండాలి. మీరు మీ చేతి నుంచి వచ్చే ప్రసాదం మేము స్వీకరిస్తూ నీ సన్నిధానంలో ఉండి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అది మేము కోరుకుంటున్నాం. ఈ కృష్ణ పరమాత్మకు బాగా ఇష్టం. అందరితో కలిసి కూర్చొని తినేవాడు. పశువులను మేపడానికి వెళ్ళినప్పుడు గోపాలకులందరూ చుట్టూ కూర్చోబెట్టుకొని తాను మధ్యలో కూర్చొని అందరి యొక్క భోజనము డబ్బాలలోని పదార్థము ముందుగా తను తిని ఆ తర్వాత వాళ్ళు తినాలి. అదొక నియమం పెట్టాడు వాళ్ళకి. కృష్ణ, ముందు నీకు ఈ మా దాంట్లోది షేర్ చేసుకుంటే మరి మాకేమిటి అంటే, మీ పశువులన్నింటినీ నేనే కాస్తానయ్యా అని అందరి పశువులు ఈయనే కాచేవాడు. వాళ్ళంతా ఆడుకునేవాళ్ళు పిల్లలు. అందుచేత కృష్ణునికి ముందు ప్రసాదం పెట్టాలి. ఇందులో ఒక రహస్యం ఉన్నది. వాళ్ళు చద్దన్నం తినేవాళ్ళు. ఆ శాస్త్రము చద్దన్నము దోషం అంటున్నది. యామము గడిచినది గతరసహ యాతయామహ గతరసహ అని పొద్దున పదార్థము యామము గడిచిన పదార్థాన్ని తినకూడదు, అశాస్త్రీయం. మరి అలాంటప్పుడు వీళ్ళు రాత్రి పదార్థమే కదా సద్ది మూటలు కట్టుకొని వెళ్ళి గోపాలకు, కనుక వాళ్ళకు దోషము తానున్న సమయంలో ఆ దోషాన్ని చేయనివ్వవద్దు. అయితే ఏం చేయాలి? ముందుగా అందులో నుంచి ఒక ముద్ద తాను తింటే ఆ మిగిలినది ప్రసాదం అవుతుంది. సద్యన్నం పోయి దానికి ఒక దోషం పోతుంది. భగవంతుడు సేవించిన తర్వాత భగవత్ నివేదనం చేసినటువంటి ప్రసాదానికి ఆ గొప్పతనం. కనుక తానే స్వయంగా స్వీకరించి అది అమృతతుల్యం చేసి వాళ్లకు తినేట్టు చేస్తున్నాడు. వాళ్ళందరిలో కలిసి కూర్చొని అందరితో కలిసి తాను వాళ్లకు తినిపిస్తూ వాళ్ళతో తను తింటూ ఆనందాన్ని పొందుతున్నటువంటి పరమ భోగ్యమైనటువంటి స్వరూపము కృష్ణ స్వరూపం. అలాంటి భోగ్యం మాకు కూడిరిందు కుళిరిందు. మాతో పాటు మీరు చేరి మాతో కలిసి మాకు చక్కనైనటువంటి పాల క్షీరాన్నాన్ని మాతో తినిపిస్తూ మీతో కలిసి కూర్చొని అనుభవించేటువంటి యోగ్యతను మాకు కల్పించవా? మా దేహానికి ఉన్నటువంటి ఆకలిని తీర్చవా అని అహమన్నాదో వేదం కూడా చెబుతుంది. పరమపదంలో శ్రీవైకుంఠంలో పరమాత్మ ఈ తన దగ్గరికి వచ్చిన జీవులందరినీ ప్రతినిత్యము నా అన్నము, నాకు ఆకలి తీర్చే అన్నం వేరు అని కళ్ళతోనే చూస్తూ తను ఆకలి తీర్చుకుంటాడట. ఈ జీవులు కూడా భగవంతుడిని కూడా తమ అన్నంగా భావించి తను ఆకలి తీర్చుకుంటాడట. ఈ జీవులు కూడా భగవంతుడిని కూడా తమ అన్నంగా భావించి అహమన్నాదో మీరు మాకు అన్నము, మీరు మాకు భోగ్యము, మిమ్మల్ని చూడడమే మాకు ఆకలి తీరుతుంది అని వారు అలాగే భావిస్తూ ఉంటారు. ఇది వేదం చెబుతున్నది. అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ సన్నిధిని కోరుకుంటూ మీతో కలిసి మేమేదో పదార్థం తినడానికి కాదు కృష్ణ, నీతో కలిసి ఉండుట, నీతో భుజాలు తాకుతూ చేతులు తాకుతూ నీ మాటలు వింటూ మీ చుట్టూ కూర్చొని మేము ప్రసాదం భుజించాలి. చుట్టూ ఉన్నటువంటి గోపికలను కూడా పరస్పర స్పర్శ చేత భాగవత సంబంధము భగవత్ సంబంధము రెండూ కలిగి ఉండి ఆ విధంగా ఉంటే మా తాపమంతా తీరిపోతుంది. ఆ మధుర పదార్థాన్ని ఏకం స్వాదు నా భుంజీత అని శాస్త్రం. ఒక మధుర పదార్థాన్ని ఒక్కరుగా తినకూడదు, 10 మందితో కలిసి తినాలి, కలిసి కూర్చొని ఆరగించాలి అని అంటున్నాయి శాస్త్రములు. మరి అన్నింటికంటే మధురమైన స్వామి కదా. అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, చరితం మధురం, మధురాధిపతే రఖిలం మధురం. ఆ మధురాధిపతి అయినటువంటి కృష్ణస్వామి ఇంకా మధుర పదార్థం కనుక తప్పనిసరిగా అందరితో కలిసి భుజించాలి, ఆ భగవత్ సంబంధాన్ని అనుభవించాలి. అదే బ్రహ్మానుభవము అంటారు. సంస్కృతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపచ్చితే. సర్వజ్ఞుడైన సర్వేశ్వరునితో కూర్చొని సర్వేశ్వరుని కళ్యాణ గుణాలు అనుభవించుటే బ్రహ్మానుభవం. ఆ అనుబంధాన్ని ఆ అనుభవాన్ని మాకు అందించవా కృష్ణ అని మా శరీరానికి కావలసినవి కూడా
ఈ విధమైన కోరికలు అవి మేము అనుభవించాలని కాదు, మీ చేత మీతో కలిసి కూర్చొని అనుభవించుట యోగ్యత అని, అది మీ ఆనందము కొరకే, మీకు ఆనందం కలిగిస్తూ మా ఆత్మలను మీకు సమర్పణ చేయాలి, ఇది మేము కోరుకుంటున్నది అని గోపికలు తమ యొక్క అభీష్టాలను స్వామికి తెలియజేశారు. స్వామి సంతసించాడు, స్వీకరించాడు. ఇంకా ముందు ఇంకేం కావాలి అడుగుతారో మరుసటి పాసురంలో తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. మాతృషా కించన త్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమచ్చై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.